जय जय श्रीमन्नारायण प्रिया कल्याण महोत्सवाనికి రామవారు సీతమ్మ ఇద్దరు కూడా చక్కగా కొత్త బట్టలు కట్టుకొని బంగారు కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా తొందరగా ఆలయానికి వచ్చి సీతారామూర్తిగా మా యొక్క ప్రార్థన.
అది లైవ్ దాన్ని సాయి బయట బయట ఇసుకో బయట
బ్రహ్మోత్సవాల సందర్భంగా జగత్ రక్షణార్థం ఈ లోకంలో అవతరించినటువంటి రాముడు ఇలాంటి వాడు అంటే ఒక్కొక్క అవతారంలో పరమాత్ముడు ఒక్కొక్క సుగుణాన్ని కలిగి ఉంటాడు. రామ అవతారంలో ముఖ్యంగా ఏమిటి అంటే వాత్సల్యంతో పాటు అతనిలో సౌశీల్యం కూడా ఉంది. సౌశీల్యం అంటే తనకన్నా తక్కువ స్థాయి కలిగిన వాళ్ళ దగ్గర కానీ పరామర్శించే వారిని సౌశీల్యం అంటారు. అలాంటి రాముడు వారందరినీ కూడా ఉద్ధరించడానికి ఈ లోకానికి వచ్చేసి మరి సీతమ్మ వారిని వివాహం చేసుకుని లోక రక్షణ కోసం కంకణం కట్టుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో మనం ఇప్పుడు విశ్వసేన వారిని ఆహ్వానించాం. విశ్వసేనులు ఎవరు అంటే వైకుంఠంలో స్వామి వారి దగ్గర ఉండేటువంటి ఆయన సర్వసేనాధిపతి. ఆయన స్వామిని వారిని ఆహ్వానించారు. ఒక్కరిని కాదు, ఆయన వెంట నలుగురు ఉంటారు. ఒకటి కాలాత్మయుడు అంటారు, రెండవది సింహముఖుడు అంటారు, మూడవది కరిముఖుడు, నాలుగవది జగత్సేనుడు అంటారు. అయితే ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనందరినీ కూడా రక్షించడానికి ఒకరికి ఒకవేళ ఏదైనా ఎవరైనా జ్ఞాతులు ఎవరైనా మరణిస్తే వాళ్ళకు సూతకం లాంటిది వస్తే అలాంటి దాని నుంచి సింహం కూడా మనం రక్షిస్తాడట. తర్వాత జాతా శౌచము అని అంటాం, అంటే ఎవరైనా ఇంట్లో పుట్టడం వల్ల కలిగేటువంటి దానిని గజముఖుడు అనే వాళ్ళు రక్షిస్తుంటాడట. జగస్సేనుడు ఏమిటి మన శత్రువుల వారి నుంచి మనం రక్షిస్తూ ఉంటాడట. సర్వాన్ని కూడా ఈ విధంగా అక్కడ ఉండేటువంటి కామాత్మయుడు మా అందరినీ రక్షిస్తూ ఉంటాడట. ఈ విధంగా సమధికారంగా స్వామి వారిని ఇక్కడికి వేయి చేసుకున్నాం. ఆయన అదృశ్య రూపంలో ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణాన్ని, ఆ కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా సురక్షితంగా చక్కగా ఉండడానికి రక్షిస్తూ ఉంటాడు. ఆ తర్వాత పుణ్యహవాచనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది.
శ్రీనివాసన తిరుకళ్యాణోత్సవ మహాగంగతేన కర్మణ అఖిల పరిజలపరిచ్చరాన్ని స్వాత్మానం స్వయమేవ ప్రీతం కాండో ప్రదే ఓం భగవాన్ పవిత్రం ఓం తత్పాదో పవిత్రం ఓం పుణ్యాం తత్సత్పుణ్యాం భవంతోం భవంతో ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ఓం ఏకపదే త్రిపదే త్రిపదే చ దిష్మదశ్య పదశీస విపద్యసే ఏష సాపరా బ్రహ్మ ఏష తత్పర బ్రహ్మ ఏష పరమాత్మా ఓం చతుర్విధ సర్వజ్ఞ సర్వేశ్వర సర్వదర్శి సమృద్ధి స్వాత్మా సమారాధన్న అన్యో రాజనంత పీడిత దురిత భయక్రోధ నిర్దోషానిరవధిష్ఠ భగవాన్ దీర్ఘాయుషరస్తో శివం దీర్ఘాయుషభగన్వాసుదేవ కరోతి అక్షతైరక్షతజ్జాస్తు అక్షతమరోగం కుశలం భగవాన్ వాసుదేవ కరోతి సమన్వయ భగవాన్ వాసుదేవ కరోతి ఓం భగవాన్ వాసుదేవో వర్ధత ఓం భగవాన్ ప్రద్యుమ్నో వర్ధత ఓం భగవాన్ పురుషో వర్ధత ఓం భగవాన్ అజితో వర్ధత ఓం భగవాన్ వాసుదేవ ప్రియత ఓం భగవాన్ పురుష ప్రియత ఓం భగవాన్ అచ్యుత ప్రియత ఓం భగవాన్ వాసుదేవ శాంతిరస్తో ఓం భగవాన్ ప్రద్యుమ్న శాంతిరస్తో ఓం భగవాన్ పురుష శాంతిరస్తో ఓం భగవాన్ అచ్యుత శాంతిరస్తో అనిరుద్ధ కేశవ శ్రీమన్నారాయణ స్థిరా మేఘాయన ప్రోత్తముఖ్యా వీక్షితోత్తమే శ్రీ నవదేవోత్తమ శ్రీ దగ్గరాడగడ బ్రహ్మాండ నాయక జగత్తుందిన భారత లక్ష్మణ సీతా రామకృష్ణ హృదయ కళ్యాణోత్సవ గతిన కర్మ పుణ్యాం భవంతా కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు యత్పుణ్యం నక్షత్రం యదా వై సూర్య ఉదేతి తదనక్షత్రం నేతి యదులోచ్యేత్ యతజగన్యం పశ్యేత్ తదుర్కార్య స్యాత్ పుణ్యాః ఏవ కురుతే कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति कर्मणे स्वस्ति स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षोदिष्टनेमिः स्वस्ति नो प्रवृद्धधातु पूर्वोक्तेन एवं गुणविशेषण विशिष्टाय अस्यां शुभेन कर्मरुद्धिं भवतो भ्रवन्तो कर्मरुध्यनां रुध्यास्महव्यै नमसोपसत्य मित्रधेयन्नोऽस्तु मनोराधानविशावद्धेन्दः चिरञ्जीविशरणस्ववीराः क्रीडित्रीडिमे देवानां वृद्धान्वी ॐ हिरण्यवर्णयुजमावकाय सुजातः कश्यपोयास्मिन्तः अग्निव्यागर्भं विरेविनो भास्तानः पश्यकृष्योना भवन्तो राजावर्णो याति मध्ये सत्यामित्रर्वपश्यञ्जनानां मधुसुमशिवोयापाकभास्तानः पश्यकृष्योना भवन्तो यासां देवांति विक्रण्वन्ति भक्षम्य अन्तरिक्षे बहुधा भवन्ति या पृथिवीं यशोन्दन्ति शुक्रास्तानः पश्यकृष्योना भवन्तो यासाय शिवे नमः यासां देवांति विक्रण्वन्ति भक्षम्य अन्तरिक्षे बहुधा भवन्ति या पृथिवीं यशोन्दन्ति शुक्रास्तानः पश्यकृष्योना भवन्तो शिवे नमः चिक्षिता पश्यता पश्यात्मा गोपुष्पशत्वजर्मे सर्वागुं अग्नेगुं प्राप्तिषदो हृदयो वै भक्षोमलभोजो निधत्ता दच्छञ्ज्ञारावृणीमहे यावै यज्ञाय देवे स्वस्तिरस्तु नः पञ्चगातभेषजं चतुष्पदे सहनौ भुनक्तो तेजस्विनापदे नमस्तु मा विद्विषावहै शांतिरस्तो पुष्टिरस्तो तुष्टिरस्तो वृद्धिरस्तो आयुष्यमस्तो आयुष्यमस्तो आरोग्यमस्तो धनधान समृद्धस्तो ईशान्यामहिर्देशमस्तो आर्ते मेत्तादत्तत्परिहरमस्तो सर्वसम्पदमस्तो सर्वशोभनमस्तो
येन देवा पवित्रेण आत्मानं पुरते सदा येन सहस्रधारेण भावमान्यं पुनन्तु मा राजापत्यं पवित्रं चितोज्यामं हिरण्मयं येन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्वनेते सहवा पुनादो सोमस्वस्यावरुणस्वमीच्या इवो राजा प्रभुणाभिः पुनातु मा जातवेदा गोर्जयञ्चा पुनातु अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं समाच्याभ्यन्तर शुचिः पवित्रेण विचर्षणिः पुनन्तु मामेव जनाः पुनन्तु विश्व आयवः पवित्रेण पुनाहि माम् अग्ने कृत्वा कृतोकं प्रणो अग्ने विदधमन्तरा वाभ्यान्ने सविदः ब्रह्म पुनीमहे यस्यै भुवे स्तुवो गीतपृष्टाः वयकुस्यापदयोनैनाम् वातः प्राणेने शिरोमयो भूः परिशिष्टयतेव मन्मनिः येन देवा पुनता दिव्येन ब्रह्मणा यद्भावमाने रज्येते सुबोधमष्टाने मानेर्योध्येते तस्मै सरस्वती दुहे भावमाने स्वस्येने समृतो रसः भावमाने दिशन्तु नः कामान् समर्दयन्तु नः भावमाने स्वस्येने हृदस्तुतः नशभिः समृतो रसः ब्राह्मणे इदं येन देवाः पवित्रेण तेन सहस्रधारेण प्राजापत्यं पवित्रं येन ब्रह्मविदो वयम् इन्द्रस्वनेते सहवा पुनातो शिवो राजा प्रवणाभिः पुनातु माम् ॐ शान्तिः 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 नमो भगवते अनन्ताय सहस्रदीर्घाय पञ्चकीर्मुदायकायिने पीठभोगवरेण्याय गरुडवाहनाय वासुदेवाय नमः पीठवाससे शङ्करजनप्रद्युम्नानुरुद्ध अयशीर्षाः शङ्करजनप्रद्युम्नानुरुद्ध शीर्षवराः नरसिंहवामनाथ विक्रमः राम राम रामकृष्ण वरप्रदा नमोऽस्तुते असुरदैत्येक्षरा
चैत विद्महे रामभक्ते च धीमहि सीता प्रचोदयात् रक्षाबन्धनमुहूर्तस्तु मुहूर्तोऽस्तु మేడం కీర్తన వాయిస్తున్నారు. ఇంతకుముందు వాసుదేవ పుణ్యాహవాచనం చేశారు. దానితోని స్థల శుద్ధి చేయడం జరిగింది. సాధారణంగా మనం చూస్తుంటే రెండు రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. ఒకటి సహజ దోషము అని అంటారు, రెండవది ఆశ్రిత దోషము అని అంటారు. సహజ దోషం అంటే పుట్టుకతో ఉన్నటువంటి దోషం. ఉదాహరణకు చూడండి, ఉల్లి వెల్లి ఇలాంటివన్నీ కూడా పుట్టుకతోనే వాటికి దోషాన్ని కలిగి ఉన్నాయి. కానీ మరికొన్ని ఉన్నాయి ఏమిటి, అవి పుట్టుకతోని దానికి ఎలాంటి దోషం లేదు, కానీ వాటికి కూడా దోషాలు అంటుకుంటాయి. ఉదాహరణకు చూడండి, పుష్పాలు కానీ తులసి కానీ ఇవి పుట్టుకతోని పవిత్రమైనవి. కానీ వాటిని మనం తుంచేటప్పుడు ఏం చేస్తాం, మన మనస్సు పరమాత్మ మీద ఉండడానికి బదులు ఇతరులను ఎవరైనా ద్వేషిస్తూనో తిడుతూనో మరి మనసులో ఏదైనా దురభిప్రాయంతో మనం వాటిని చేస్తుంటే మన మనసులో ఉండేటువంటిది ఇతరులకి అంటుకుంటుంది. అందుకని మన దగ్గరికి రాగానే అర్చక స్వాములు ఏం చేస్తారు, దాని పవిత్రమైన నీళ్ళని తిరుగుతారు. ఎందుకంటే ఆ దోషం పోవడానికి. మరి అంటాం, సరే అవి మేమందరం కూడా చక్కగా స్నానాలు చేసి వచ్చాం కదండి, ఈ పరమాత్మని కళ్యాణాన్ని చూడాలి అనేటువంటి ఉత్సుకతతో మేము వచ్చాం కదా, మరి మా మీద ఎందుకు వెళ్ళారు అని. నిజమే, మనం అంతా కూడా సద్భావనతోనే ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన భావన అలాగే ఉందా? అసలు మన మనస్సు ఎలాంటిది, కోతి లాంటిది, పిల్లల లాంటిది, ఎలా వద్దు ఇది వద్దంటే అది చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడేమో, అత్తల మీద కోడళ్ళు, కోడళ్ళ మీద అత్తలు, ఇరుగు పొరుగు వాళ్ళు, మన ఇంటి విషయాలు పక్కన పెట్టి మిగతా విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. కాబట్టి దానివల్ల కూడా మనకు దోషాలు వచ్చాయి. అలాంటి దోషాలు మనకు వెళ్ళడానికి అని చెప్పి ఆ పవిత్రమైనటువంటి జలాలను మన అందరి మీద వదిలాడు. ఇప్పుడు ఏమైంది, పరమాత్ముడి సేవ లోపల మనం నిమగ్నం కావడానికి అయినటువంటి శుచి అంటే శుభ్రత అనేది మనకు వచ్చేసింది. కాబట్టి స్థలశుద్ధి జరిగింది, వస్తు శుద్ధి జరిగింది. అలాగే మన దేహం మీద ఉండేటువంటి ఆ ఏదైనా దోషాలు ఉంటే వెళ్ళిపోయి మన శరీరం కూడా శుద్ధిగా తయారైంది. కాబట్టి మనం అంతేకాకుండా తర్వాత ఏం చేశారు అంటే రక్షాబంధనము అంటాం. అంటే సుదర్శన స్వామి వారు ఏమిటి అంటే పరమాత్ముడి చేతిలో కుడి చేతిలో ఉంటుంది సుదర్శనం, భాస్కర కోటి తుల్యం అంటాం. అలాంటి ఆ సుదర్శనాన్ని మనం ఈ రక్షణలోకి చేశాము. అదేవిధంగా ఆదిశేషుడిని ఆహ్వానించాం మనం. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏం చేస్తుంటారు అంటే మన మనస్సు లోపల చెడు భావనలు రాకుండా మనం అనుకున్నటువంటి ఏవైనా ఉంటే వాటిని స్థిరంగా మనం నెరవేర్చడానికి కావలసినటువంటి మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తారు. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా రక్షాబంధనం చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం ఈ రక్షాబంధనాన్ని అంటే స్వామి నిరంతరం కూడా మేము నీ సేవలోనే ఉంటాము. క్షణికమైనటువంటి లౌకిక సుఖాల కన్నా నీ మీదనే మా యొక్క మనస్సును ఎక్కువ భాగం లగ్నం చేస్తుంటాం. ఏదో బ్రతకడానికి మాత్రమే లౌకిక విషయాలు కానీ నిజంగా మిగతాదంతా కూడా నీ కొరకే మేము అంకితమై ఉంటాము అని చెప్పడానికి ఆ విధంగా మనం కంకణం కట్టుకున్నాం. సరేనండి, మనం కంకణం కట్టుకున్నాం. మరి స్వామివారికి అమ్మవారికి కూడా కట్టారు కదా అని అంటే వారు కూడా ఎందుకంటే మనను రక్షించడానికి వాళ్ళు నిరంతరం కూడా గుర్తు చేసుకోవడానికి వాళ్ళకు కట్టాం. అంటే పరమాత్ముడు ఎప్పుడైనా లక్ష్మమ్మ వారి గిట్ట చేయి దాపగానే మొదలు కదని కనిపించేది మనం కట్టిన కంకణం. చూడగానే అనుకుంటాడు, ఓహో తమను రక్షించమని కంకణం కట్టారు కదా, కాబట్టి నా బాధ్యత నేను నెరవేర్చాలి అనుకుంటాడు. మరి అమ్మవారు ఏం చేస్తుంది అంటే అమ్మవారు పురుషకారం చేస్తుంది. పురుషకారం అంటే రికమెండేషన్. అవి ఏం చేస్తుంది, మన తప్పులను ప్రక్కన పెట్టి మనం చేసే చిన్న పుణ్య కార్యాలను 10 చేసి స్వామివారికి ఆమె రికమెండేషన్ చేస్తుంది, సిఫారసు చేస్తుంది. అందుకని ఆమె కర్తవ్యాన్ని ఆమె గుర్తు చేయడానికి ఆమె కూడా కంకణం కట్టాము. అంటే ఇప్పుడు మనం అంతా కంకణ ధారణ చేసుకున్నాం కాబట్టి ఇక నుండి మన జీవితంలో కొద్దిపాటి మార్పైనా మనం చేసుకుందాం. లౌకిక విషయాల పట్ల ఉండే ఆసక్తికి బదులు అంతేకాకుండా మనకు ఉండేటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్సును కొద్దిగానైనా మనం పక్కకు జరిపి ఆ సమయాన్ని మనం పరమాత్మ మీద లగ్నం చేయడానికి మనం అందరం కూడా ఈ కంకణాన్ని ధరించినట్లుగా భావించుకొని మనం ప్రయత్నం చేస్తే ఈ రోజు కాబట్టి ఇంకా 4 రోజులకైనా అది అలవాటైపోతుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.
ఈనాడు మనకున్నది అమూల్యమైన సమయం. సాధారణంగా ఇంతకాలం ఒకే దగ్గర మనం కూర్చున్నప్పటికీ కూడా మన స్వవిషయాలను అంటే మనకు సంబంధించిన విషయాలను మనం మర్చిపోయి సాక్షాత్తు ఆ పరమాత్ముడి పట్ల మన మనస్సును లగ్నం చేసుకునేటువంటి ఒక అవకాశం ఇది ఇంతకాలానికి కలిసింది. ఎందుకనంటే ఏకస్వాదు నభుంజీతం అంటుంది మనకు శాస్త్రం. అంటే మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కరే భుజించవద్దట, ఏం చేయాలి, ఇతరులకు కూడా పంచాలట. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చేయవలసింది ఏమిటి అంటే రామచంద్రుల వారిని సీతమ్మ వారిని చూడడం వల్ల కలిగినటువంటి మన ఆనందం ఉందే, ఆ ఆనందాన్ని మనం కేవలం మనమే అనుభవించడం కాదు, మన ప్రక్కన ఉన్న వారితో కూడా చెప్పుదాం. ఆహా, స్వామి ముఖం ఎంత అందంగా ఉంది, స్వామివారు ధరించినటువంటి పూలమాలలు ఎంత చక్కగా ఉన్నాయి, స్వామివారు తాను ధరించినటువంటి వస్త్రాలు ఎంత బాగున్నాయి, చూడండి అమ్మవారి ముఖాన్ని చూడండి, ఆ చిరునవ్వులు చింతిస్తున్నటువంటి ఆ అమ్మవారి ముఖం మీద ఉన్నటువంటి ఆ తేజస్సును గమనించండి. ఎలా ఉంది అమ్మవారు, నిరంతరం కూడా మనను రక్షిస్తాము అన్నట్టుగా మీరు మనకు అభయాన్ని ఇస్తున్నట్లుగా ఉంది. మీరేమీ భయపడకండి, ఇంతకాలం జరిగింది, ఇక ముందు మీ రక్షణ బాధ్యతను నేను స్వీకరిస్తాను అని చెప్పి అమ్మవారు మనకు అభయమిస్తున్నట్లుగా ఆ ముఖం మీద మనకు కనిపిస్తుంది. అలాంటి మధురమైన సుందరమైనటువంటి దృశ్యాన్ని మీరు తిలకించండి. మీ మనస్సులో ఆ రూపాన్ని చిరస్థాయిగా నిలుపుకొనండి. కళ్ళు మూసుకున్న మీకు ఆ సీతమ్మ వారు కనిపించాలి, కళ్ళు తెరిచిన అమ్మవారి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ముఖమే మీకు కనిపించాలి. ఆ చిరునవ్వులు చింతిస్తున్నటువంటి స్వామివారి యొక్క ముఖారవిందము మీరు కనులు మూసినా తెరచినా మీకు మీ ముందు కనిపించాలి. మనం ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితులు మనకు రావాలి. కాబట్టి మనం అనవసరమైనటువంటి విషయాలను పెడదాం, ఇతరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకుందాం, ఒకరితో ఒకరు సహృదయంగా మనం మాట్లాడుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరాన్ని మనం అక్రోధంగా అంటే ఎలాంటి కోపం లేకుండా అందరూ సుహృద భావంతో ఉండే విధంగా మనమంతా కూడా ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. కూర్చున్న వాళ్ళ దగ్గరికి మీ దగ్గరికి కంకణాలు వస్తాయి. కొంచెం ఓపికతో అట్లనే కూర్చోండి. కళ్యాణాన్ని చూడండి, అయ్యగారులు ఉన్నారు మీ దగ్గరికి వచ్చి కంకణాలు ఇస్తారు. కొంచెం ఓపికతో కూర్చోండి. లక్ష్మీ కళ్యాణము నీవిది పాడెదమిదేమో, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదేమో, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము నీలతో పాడెదమిదేమో, పాడెదమిదేమో. చూపులు నీకు సూసకం వాసికము, ఊపచన్ను గుప్పని మీ పూజగుండలు. చూపులు మీకు సూసకం వాసికములు, ఊపకన్ను గుప్పని మీ పూజగుండలు. తీపుల మోవితేనెలు తీరని మధుపర్కములు, తీపుల తేని మోనెలు తీరని మధుపర్కములు. దాబుక పెళ్ళి ఆడరయ్య తగుదలు నీకును, లక్ష్మీ కళ్యాణమే లీలతో పాడిదమిదేమో, పాడిదమిదేమో. మంత్రము లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము నీవు పాడిదమిదేమో, పాడిదమిదేమో. మంత్రము మేటి తలంబ్రాలు, మాటలు మీ ఇద్దరికి మదన మంత్రములు. మేటి తలంబ్రాలు మీలో మించు నవ్వులు, మాటలు మీ ఇద్దరికి మదన మంత్రములు. మేటి తలంబ్రాలు మీలో మించు నవ్వులు. గాఢమైన పులకలు కప్పుర వసంతాలు, గాఢమైన పులకలు కప్పుర వసంతాలు. నీకున పెళ్ళి ఆడరయ్య నెరవేరే
లక్ష్మీనారాయణునే లలనయునీరును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడుదమిది మేము కౌగిలి కౌగిలి నీకు కందువ జయ శ్రీమన్నారాయణ ఏకథా బ్రహ్మణ ఉపహరతే ఏకథైర్యమానాయుస్తేజో దదాతి స్వామి గోవింద గోవింద ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రయజ్ఞోపవీతం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత రాజా రామచంద్ర భగవాన్ की जय ఓం విష్ణుపవీతం పరమం పవిత్రం సహజం పురస్కారో విశ్వమసీతం ధ్రువయజ్ఞోపవీతం పరమస్తు తన్నో రామ ప్రచోదయాత్ మేలమాపని ఓం విష్ణు గంభీర్యాణి పార్థివాని ఉమేరజాయ వంశయస్తవాయ ఉత్తరగం సుదస్థం విచక్రమాణస్త్రేదో విష్ణు నరాడ విష్ణు విష్ణు పృష్ఠమతి విష్ణు విష్ణు సూర్యతి విష్ణు ధ్రువం వైష్ణవ విష్ణువే వాసిష్టగోత్రోధవస్య నాభాయ మహారాజ వర్మణో రత్రే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభి శుభవతు వాసిష్టమైత్రావరణగౌండిన్యత్రయాచ ప్రవరాణిత వసిష్ఠగోత్రోధవస్య అజ మహారాజ వర్మణ పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్టమైత్రావరణగౌండిన్యత్రయాచ ప్రవరాణిత వాసిష్ఠగోత్రోధవస్య దశరథ మహారాజ వర్మణ పౌత్ర పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్టమైత్రావరణగౌండిన్యత్రయాచ ప్రవరాణిత వసిష్ఠగోత్రోధవస్య శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం స్వర్ణర్వ మహారాజ వర్మణో నత్రీం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్ష ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం అశ్వరో మహారాజ వర్మణః పౌత్రీం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్ష ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవస్య జనక మహారాజ వర్మణః పుత్రీం సాక్షాత్ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్ష ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం స్వరాజ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం నిజస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాధిప్రభుత్వం చండానానాం
वराय पादौ प्रक्षाल्य शरणं पवित्रं विदधं पुराणं तेन भूतदुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूता अधिपाप्मानमरातिन्दरेम नारायणात् प्राणो जायते नमः सर्वे इंद्रियाणि च तं वायुर्योनिराधानिश्वसस्यधारिणी नारायणात् जायते नारायणात् रुद्रो जायते नारायणानिन्द्रो जायते नारायणात् అందరూ కూడా కూర్చోవాలి ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోవాలి ततो अमृतत्वमश्नुते ततो अमृतत्वमश्नुते इति एवं वेद प्रत्यगानन्दं ब्रह्मपुरुषं प्रणवस्वरूपम् अकारमुकारमकारैः अनेकदा समभरततो विधीयमुक्त्वामुच्यते योगी जन्मसंसारबन्धनात् ॐ नमो नारायणाय निन्द्रोपासकः वैकुण्ठभवनरोगं गमिष्यति तदिदं परं पुण्डरीकं विज्ञानघनं तस्मादर्दावन्मात्रं ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्थमेकं नारायणं कारणरूपमकारपरब्रह्मो ये धर्मशिरो धीयते रातरधीयानो रात्रिदिम्बाभङ्गाशेते सायमधीयानो दिवसदिम्बाभङ्गाशेते राज्यं विनादुच्चामुखोऽधियानः पञ्चपादभोपाकरापरोच्यते सर्ववेदपारायण पुण्यं लभते नारायणसाहित्यमवाप्नोति श्रीमन्नारायणसाहित्यमवाप्नोति एवं वेद देवगणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ अर्चत प्रार्थ्यता प्रियमेधा सोऽर्चता स्वच्छन्दपुत्रका उतपरभ्रष्टवर्चता हिरण्यरूपस्य हिरण्यहन्नगपान्नपाच्चेदुहिरण्यवर्णः हिरण्ययात्मनियोने निषत्य हिरण्यनाददस्यन्नमस्मै हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसोः अनन्तपुण्यफलशान्तिं प्रयच्छ मे ततः मधुपर्कं प्रदास्यामि मधुपर्कं ॐ मधुवातारुधायते मधुक्षरन्ति सिन्धवः मदनक्तमुतोषधे मधुमत्पार्थिवगुं रजः मधुमान्नो वनस्पतिर्मधुमागुमस्तु सूर्यः दधित्रावन्नो अकारिशं विष्णोरश्वस्तवाजिनः उदगग्राभ्यां पवित्राभ्यां अङ्गुष्ठानामिकाभ्यां प्रणवेन प्रदक्षिणमालोढ्य अयन्ते मधुपर्को मधुपर्को मधुपर्कः अमृतोपस्थारणमसि मधुरामदव्यं परमन्नाद्यं वीर्यं मधुरो मदव्येन परमेणान्नाद्येन वीर्येण परमो नादो मदव्योसानि सकृत्प्रास्याति स्तोष्ठीम् अमृतानमसि शिवप्रीत्वा हस्तप्रक्षालनं कुर्यात् वस्त्रं दद्यात् पादा सुवासुवासा परिवेदागात् समुष्टेयाः भवति जायमानः गन्धीराः सकवयमुन्नयन्ति स्मादिहो मनसा देवयन्तः
ध्रुवं वस्त्राणि मे वसावसाते ध्रुवो रक्षित्रामन्तको हसग्राः शरणं पवित्रं विदधं पुराणं एवोऽनुसुदाने निर्भवित्रे शुद्धेन भूतानि पापानमरातिन्दरेम माता रुद्राणां दुहितावसो नागस्वसादित्यानामृतस्य नाभिः ऋणभोजन जगदिशे जनाय मागामनागा मदितिं वदिष्ठा मदोदकं तृणान्यत्तु ओमोत्सृजाता गोविन्द सिद्धमन्न विद्युत्पादोदेव ज्ञानिका जलयन्त्रेण मुहूर्तं तुम्यदिलोक्य रात्र नक्षत्र मार्गमयोनवलोक्य मध्ये यवनिकां निधाय सिद्धमन्यं भूतं सा विराट् तन्माक्षायि तस्य देशीय तन्म ऊर्जन्धाः ॐ कल्पयतः పక్కకి జరుగు ఆ రూమ్లో లేదు ఆ రూమ్లో లేవు ఇక్కడ సైడ్కు ఉన్నాయి చూడ డోర్ వెనకాల దాన్ని నేను ఒకటి ఇస్తాను पटलं धृत्वा तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे प्रियं स्मरामि सावधाना पूर्वाचार्यकदम्बसे विदपदः श्रीपाञ्चरात्रागमः विश्वक्सेन विभीषण प्रभृतिभिः भक्तैः सदा सेवितः कायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना मुहूर्ते सावधाना कौसल्यावरगर्भशुक्तिकजनन्मुक्तामणि सन्निभो विश्वामित्रमखवनप्रियकराजन्महाविक्रमः आरीचाक्य सबाहुराक्षमहागर्भपरिणार्मणा नारायणो रघुपते कुर्यात् सदा मङ्गलम् सूते सावधाना सुरते सावधाना लक्ष्मीनारायण सावधाना श्रीलक्ष्मी कमलालया वसुमती रामा जगद्रक्षणी कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसन्धायिनी शोभांगी विमलेश्वरी विमलिनी नारायणी श्री सती पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलं सावधानम्
याः कमलामलाञ्जलिपुटे या पद्मरागारिता न्यस्ता राघवमस्तके च विलसत्कुन्दप्रसूनायिता न्यस्ता श्यामलकायकान्तिकलिताया इन्द्रनीलायिता मुक्तास्ता शुभदा भवन्तु भवताञ्जलि श्रीरामवैदे पायान्नो भगवान् पुराणपुरुष पुर्या सदा मङ्गलम् विश्वक्सेनविशनश्चर्मान् त्रिवैनदयादयः एतैर्भागवतोत्तमैः प्रतिदिनं संस्तूयमानोत्सुकः पायान्नो भगवान् पुराणपुरुष प्रियात्मना श्रीरामानुजभट्टरार्य षडगोपानन्द संकर्षण श्रीसौदर्शन पाञ्चजन्यभरताचार्यै सदा वैष्णवैः एतैर्भागवतोत्तमैः रनुदिनं संसूयमानः सदा पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा नानावेद पुराण सार विभवः श्रीपाञ्चरात्रागमः शास्त्राणामधिकैः समस्तफलदैः श्रीवैष्णवैः शाश्वतः भक्तैर्भागवतोत्तमैः प्रतिदिनं संसेव्यमानो हरिः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् श्रीराम पुरुषोत्तम नरहरि नारायण केशव गोविन्द गरुडध्वज गुणनिधे दामोदर माधव श्रीकृष्ण कमलापते यदुपते सीतापते श्रीपते वैकुण्ठाधिपते शराचरपते लक्ष्मीपते पाहि मां सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान तथा कन्यादानसमे महासङ्कल्पवर्धनं कुर्यात् अधानन्दवीर्यस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरमितशक्ताभियामाणस्य महाजलौघमध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानामेकमेकभक्तवः महदहङ्काराकाशवायुवन्दिलपृथिव्यावरणैः सप्तभिरावते अस्मिन् महादिब्रह्माण्डकरण्डमण्डले आधारयन्ति श्रीवराः पूर्वानन्दायरामदन्तस्तद दिगतो प्रतिष्ठनस्य अतर वितर सुतर तलातर सातर महातर आताड सप्तलोकानुवर्तने प्रतिलोमेन भूलोक भुवर्लोक सवर्लोक महालोक जनलोक तपोलोक सत्यालोक सप्तकालमुदाभाग्ये महानालाय बाणमणिराजराजशेषस्य सहस्रपरामणमण्डलमण्डिते ऐरावतमुण्डलीकमावनमुदाञ्जर विश्वदन्तसार्वभौमसुप्रतीकाख्य अष्टदिग्गन्तशुद्धातोडतर्पिते लोकालोकाचर एव लैते रमणैक्षुसुरा सर्पदधिक्षीर शुद्धोदकालमेपनिवृते यम्बोप्लशंसकरोद्यशाकशान्वरं पुष्कराकितद्वीपैरावते अमरावती शोमती अम्भोवती नयवती शुद्धवती साध्यवती गान्धर्वती अलकादिप्रवृत्ति पुण्यमत्तरे प्रकाशिते इन्द्राग्न्यमनैरुतवर्णवायुकुबेर ईशान्यालस्तु दिक्पालकै पालिते लोकालोकवरवतैरावृते महेन्द्रमलयशक्षिवतो हिमवतो वृक्षवतो पाञ्ज्यापारिसप्तकुलादरैः मतङ्गहिरण्यशृङ्गमाल्यवद किष्किन्धरुष्यशृङ्गाख्य पञ्चदशावरतस्ते अङ्गवङ्गकलिङ्गकाश्मीरकाम्भोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मगध मालव नेपाल केरल चोल पाञ्चाल गौल मलयाल
సింహలద్రవిడ ద్రావిడ కర్ణాట నాట కరాట పానాట పాండ్యాపులీండాంధ్ర ఉన్నసార భుజపురు బాంధార గర్భ విదేహ భక్తికవర్భరగే గయ కోశల కుందల గిరాట సురసేన దేవన టింకర కొంకర మత్స్యమాధ్య పార్శ్వార్ధరవన జ్వాలాంధ్ర స్వాలాసే సింధు ప్రభుదే వివిధ దేశ భాష భూమి పాలై పాలితే గంగా గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బహుదా వివరతుంగ భద్రారేణుకా మాలాపహరణి కృతమాలా తామ్రపర్ణి వియోగా కౌశికిండ విచిత్రిక వశిష్ఠ ప్రవర కాశ్యపీతరయు సర్వపాపా ఉషాపతి బలూనీకరతోయ పుణ్యదాపనిదాధ్యనేక పుణ్యది విచితే అయోధ్యా మధురామాయా కాశీ కాంచవంతికాపురి ద్వారపతి ప్రవృత పుణ్యపత్ని విరాజితే ఇంద్రకదేరునామనాగస్తిగావ సౌమ్య గంధర్వచారణ భరతాఖ్య నవర్షితే ప్రత్యేకం నవ సంస్థారితే భారతవర్షికం మృతిలావృతాకురుభద్రాశ్మకారం నగమందహారణ కేతుమాల నామకరమకండ మండితే దండకవింద చంపకావతీకూషాదేహకారణ్యాయితే సహారోహకారే మహ పంచకోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తృతే జంబోద్వీపే సుమేర్నేజలాన హరివర్షికం వృషవర్షయోష్య దక్షిణే సేతుబంధమలయా చతుత్తరే సా సంస్కృతే దక్షిణే భరతవర్షే భరతఖండే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అయోధ్య కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ కాంచీ శ్రీరంగ శ్రీ వెంకటాచల ఇందూరు నగర సుభాష్ నగరపురే శ్రీ సీతారామచంద్ర స్వామినః ఆలయ పుణ్యక్షేత్రై గంగా గోదావరి నర్మదారి పుణ్యనదీ విరాజితే సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే భూప్రవిశ్య శోరితంగస్య ద్వాత్రింశతో సహస్రమూర్ధమూర్ధ్ని విస్తారస్య మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీభుజావల్లిక సంశ్లేషణాక్రాంత వీనాస్తాం భోజపత్రావలాంచితోరస్య శ్రీమదాదినారాయణస్య నాభి సర్వదేవితా జమాన సకల జగదుత్పత్తి హేతో పరం బ్రహ్మణానిత్యస్య భృగుపురస్య పునః ప్రత్యాంగిరే పరీత్యాధ్యక్ష విశిష్టాఖ్యాః నవ బ్రహ్మణదేశానాం మధ్యే కారణబ్రహ్మణ పరమాయుర్విశేషణం తదత్తేయాదే ప్రథమవర్షే ప్రథమమాసే ప్రథమపక్షే ప్రథమదివసే వ్యాన్ ద్వితీయయామే ద్వితీయముహూర్తే त्रयोदशघटिकारि कान्ताद्वित्यत्वार्जगिटिकैकटिकाः पाद्यमकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प सावित्रिकल्पानां मध्ये श्रीश्वेतवराहकल्पे वायम्भोद्वारो दिशा उत्तमसा रेवदक्षाक्षमैन्द्रब्रह्मणोन्द्रं दार्मनौजभौम्याजमन्वन्तरेषु मध्यगन् सप्तमे वयसुनन्तरे वस्य पूर्णवराहनार्जुवामनभार्गोराघवकृष्ण बौद्धकल्पितशां तेजोमेमोद्धावतारे अष्टाविंशतमे महायुगे सप्तलक्ष अष्टाविंशसहस्रवर्गदे कृतयुगे अजस्पासरक्षा षण्णविंशसहस्रवर्गदे त्रेतायुगे अजष्टालक्षादिद्विशेषसहस्रवर्गदे द्वापरयुगे अजचतुर्लक्षात् द्वात्रिंशसहस्रवर्गदे कलियुगे प्रथमपादे विष्णुविष्णुवाकशालिवार्जान्नागात्रादि षट्चक्रतृतीयशालिवार्षिके अस्मिन् वर्तमानव्यवहारकालक्रमाणे प्रवासिसंवत्सराणां मध्ये श्रीक्रोधिनां संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे अध्यायन्तम्यान्तशन्यामध्यवासरे नक्षत्रे शमयोगे शुभकरणे एवं गणविशेषनिष्ठाय अस्यां शुभदिनौ गोविन्द रामचंद्र भगवान् की अंदर కూడా చెప్పండి మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్ధమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానా योनिषो जनित्वा केनापि भाग्य विशेषण इदानीं मनुष्य जन्म प्राप्तवतः मम जन्म प्रभृति एतत् क्षणपर्यन्तं कृतानां नवविधानां महापातक उपपातक आदीनां सद्यः अपनोदन द्वारा श्रीमन्नारायण कैङ्कर्य रूपं श्रीरामचन्द्र स्वामिनः कन्यादानम् अहं करिष्ये कन्यां कनक संपन्ना कनक आभरणैः दास्यामि विष्णवे ब्रह्मलोके दिगेशया हिरण्यगर्भसमोटता
तस्मै देवाय हविषा विधेम ओम नमः पुंडरीकाक्ष नारायण जगन्मय अभिराम शरीरे च वीरांबर समज्वल शिरसा संभूता पारिजाता ज्योतिं सर्वलक्ष्मी संपन्ना सर्वाभरणभूषिता पीताम् इमां कन्यां तुभ्यं दास्यामि श्रीरामचन्द्रस्वामिने गृहाणन्दिनतां योगक्षेमाय पुरुषोत्तम गोविन्द गोविन्द इत्युक्त्वा कन्या समुदमुरुगं श्रीरामचन्द्रस्वामिन वरदा अभयास्ते दद्यात् पुनः कन्या पूर्वगोत्रोद्भवाय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयाश्च प्रवरार्थं गौतमसुगोत्रोद्भवस्य चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमात्रयाश्च प्रवरार्थं गौतमसुगोत्रोद्भवी रत्वरोम महाराज वर्मण पौत्री चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयाश्च प्रवरार्थं गौतमसुगोत्रोद्भवी जनक महाराज पुत्री चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयाश्च प्रवरार्थं गौतमसुगोत्रोद्भवी साक्षात् लक्ष्मी देवी सीतादेवी शुभं भवतु शर्मणः पौत्राय चतुस्सागरं गोब्राह्मणेभ्यः शुभं भवतु वाष्टमैत्रावनकौमुद्याजगन्नाथवस्तुगोत्रोद्भवस्य श्री रामचन्द्र शर्मणो तस्मै दास्यामीति प्रतिब्रूयात् ज्ञादानसात्पुण्यातं गोदान अन्यदानसारग्रामदान जोषमादान करिष्ये गवामङ्गेषु तिष्ठन्ति भुवनानि च दर्दशा तस्मात् शिवं येष्या शान्तिं प्रयच्छ मे सर्वदास्ति आभूमि वराहेण समुद्धृता यस्मादस्याः प्रदारेण अतः शान्तिं प्रयच्छ मे हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसो अनन्तमनः शान्तिं प्रयच्छ मे ग्रामशिलाचक्रे भुवनानि च दर्दशा यस्मादस्याः प्रदारेण अतः शान्तिं प्रयच्छ मे देवी गो भू हिरण्यसारग्रामादि षोडशमहाधने श्रीरामचन्द्रस्वामिनः प्रियता गोविन्द अष्टाशीतिसहस्राणां द्विजगुरुदैवत्यानां समस्तसामाजिकदाधारमहामण्डूक पूर्वेज्ञवराशेषपृथ्वीनां समस्तमङ्गलाकृतस्य सकलकल्याणलक्ष्मणलक्ष्मीसमेतस्य शङ्खचक्रगदा शारङ्गाजायनस्य त्रिवत्सकौस्तुभलक्ष्मी मनोहरवक्षस्थलस्य तिथि वार नक्षत्र मुहूर्त लग्न होरचक्राणां नवांश द्वादशांशां त्रिंशत्संशकानां निरन्तरमनुकूलाः स्वस्ति सर्वे शक्नः शुभ एकादशतारफलदाः वरदाः सुप्रसन्ना वरदो भवतु गट्टिमेळ जय श्रीराम जय हिरण्यं लिङ्गेयं गामस्वं पुरुषानः यन्ते देव पक्वये श्रीर्मा देवी दुषता
पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे फलानि तपसानुदन्तु मायान्तरायाश्च वाच्याः लक्ष्मीः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे अभूतिमसवृद्धिं च सर्वान् निर्वह मे गृहात् ईश्वरेकुं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् लक्ष्मीर्मे नश्यतो पशूनागुम्रो भवन्तस्य महिषेशजटान्यशः धमेन प्रजाभूतामहि सम्भवगद्धमा नाशय मे कुले मातरं पद्ममालिनी आपस्त्रजन्त सिंहानि दिक्लीडवसने गृहे विषदेवीं मातरं श्रियं नाशय मे कुले आर्द्राजकर्णे निष्ठिं स्वर्णानि ममालिनी सूर्याभिर्मयीं लक्ष्मीं जातवेदो मावः आर्द्रां पुष्करणे पुष्टिं गणां बद्धमालिनी चन्द्राभिर्मयीं लक्ष्मीं जातवेदो मावः कामावाह जातवेदो लक्ष्मीर्भगामिनी यस्याहिरण्यं प्रभूतं गावो दास्योऽश्वाहारिण्ये यं पुरुषानहौ प्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व ॐ महादेवे च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ जनगणन्दिन्ये च विद्महे रामपत्नी च धीमहि तन्नः सीता प्रचोदयात् अच्छा ఇంతవరకు జరిగిన కార్యక్రమాలలో చాలా కార్యక్రమాలు జరిగాయి. మన సమయాన్ని బట్టి ఒక్కొక్క మాటలో ఒక్కొక్క కార్యక్రమాన్ని గురించి మనం తెలుసుకుందాం. మొదలు స్వామివారికి మనం యజ్ఞోపవీత ధారణ చేశాం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్థ ఆయుషవద్యం ప్రతిపత్తి శుద్ధం యజ్ఞోపవీతం పరమస్తేజ అంటూ ఒకటి యజ్ఞోపవీతాన్ని వేశాం. మామూలు భాషలో సత్యము అని అంటాం. అయితే స్వసురదత్త యజ్ఞోపవీతం అని పెళ్లి అయినప్పుడు మరొకటి కూడా వేస్తారు. అది కూడా స్వామివారికి మనం వేశాం. ఆ తర్వాత మనం ఏంటి అంటే స్వామివారికి మధుపర్కం అని ఇచ్చాము. అంటే నెయ్యి దది తర్వాత పెరుగు తేనె ఈ మూడు కలిపి దాన్ని మనం చేస్తాము. ఎందుకంటే పెళ్లి కావడానికి సాధారణంగా ఉపవాసంగా ఉండాలి. పెళ్లి అనేది తొందరగా జరిగే వ్యవహారం కాదు. కాబట్టి మన మనస్సు అనేది స్థిరంగా ఉండడానికి, శరీరం నిస్సత్తుగా కాకుండా ఉండడానికి ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే కొద్దిపాటిగా అయిన నెయ్యి తర్వాత అది పెరుగు తేనె కలిపి తీసుకుంటే శరీరానికి సత్వం వస్తుంది, మన మనసు స్థిరంగా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ గుడజీల దానము అన్నాం. అంటే అక్కడ ఏమి జీలకర్ర బెల్లం రెండు కలిపి దంచి మనం ఏంటంటే స్వామివారికి అమ్మవారికి శిరస్సు మీద మనం ఉంచాము. అంటే దీని వెనుక రెండు అర్థాలు. ఒకటి అంటే ఆయుర్వేదం ప్రకారంగా మనం చూసినట్టయితే తల మీద బ్రహ్మరంధ్రం మీద ఒకవేళ ఈ మిశ్రమాన్ని మనం పెట్టుకున్నట్టయితే దానివల్ల మన మనస్సు స్థిరంగా ఉంటుంది. వేరే ఏదో విసుగు రావడం కానీ ఏంటి ఇంకా ఎప్పుడవుతుందని చెప్పి బాధపడడం ఇలాంటివి లేకుండా ఈ విధంగా ఉంటుంది. ఇక రెండవది ఏమిటి అంటే జీలకర్ర బెల్లాన్ని మనం ఒక్కరికలుగా చేసి దంచినట్టయితే దాన్ని విడదీయడం అనేది సాధ్యం కాదు. అలాగే ఈ పెళ్ళైనటువంటి భార్యాభర్తలు కూడా నిరంతరం ఏ విధంగానైతే జీలకర్ర బెల్లాన్ని దంచితే విడదీయరాకుండా ఉంటాయో అలాగే వీరు తమ జీవిత పర్యంతం అలాగే కలిసి ఉండాలి అని చెప్పి దాని నెంబర్తో మరొకటిగా ఉంది. దీన్ని అసలు ముహూర్తం ఉండి జీలకర్ర బెల్లం పెట్టడమే ముహూర్తం అంటారు. ఆ తర్వాత ఏంటంటే మంగళసూత్ర ధారణ అనేది ఇప్పుడు చేస్తారు. ఎందుకంటే మన సమయాన్ని బట్టి మనం చాలా క్లుప్తంగా విషయాన్ని తెలుసుకున్నాం. జై శ్రీనారాయణ, జై శ్రీరామ్. నైవేద్యం పిలితం విద్యాం సర్వభూతైన ప్రదా
सर्वभूतेन पदा सिद्धां विभूतिं सर्वं नमामि वाजं पद्माभ्यां पद्मावती स्वाहां सदां सदां कन्यां लक्ष्मीं नित्यपुष्टां विभावरे ऐत्यदीप्तां प्रसादां प्रसादे नमामि कमलां कान्तां क्षमां क्षीरोदसम्भवां अनुग्रहफलां बुद्धिं मनगामवल्लभां अशोकममुदातीर्थां लोकशोकविनाशिनीं नमामि धर्मलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्मास्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मप्रियां नमामि पद्ममानधरां देवीं पद्मिनीं पद्मिगन्धिनीं पुण्यगन्धां स्पन्दां प्रसादामुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं भुजां चन्द्ररूपां इन्दिरां इन्दुशीतलां अमल्लाचरणे पुष्टिं शिवां शिवकरीं जले विमलां विषेन्दुष्टिं दारिद्र्यनाशिनीं वेदि पुष्करणीं शान्तां शुक्लमाल्यां भरां श्रियं भास्करीं विमलयां ददारोहामि सुनीं वसुन्धरं धाराङ्गां हरणीं हेममालिनीं नादानकरीं सिद्धिं सैन्संज्ञां सुप्रदां भगवेश्वरदानन्दां वरलक्ष्मीं वसुप्रदां धान्यप्राकारां समुद्रयाज्यां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां गायत्रं श्रीं देवीं सर्वत्रवाणीं नवदुर्गां महाकालीं ब्रह्मविष्णुवात्मिकां ज्ञानसम्पन्नां वा भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजनीयां श्रीरङ्गरामेश्वरीं विभूतमस्तीवन्तां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्रैलोक्यपदम्नीं हर्ष्यां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायदाक्षी श्रीस्तुकमलाप्स्यमातः क्षीरोदये कमलकोमलगर्भगौरी लक्ष्मीं प्रतिसमतां समतां शरण्ये धनलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्न मम सर्वदा महादेव्ये च विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् ॐ महादेव्ये च विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् साक्षात् श्रीवत्सवक्षसे मंगलाशास्त्रवरैर्मदाचार्यवरागमैः सर्वैश्च पूर्वैराचार्यैः चतुर्थायास्तु मङ्गलम् गोविन्द 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 बाजा गोविंद गोविन्द रामचंद्र भगवान की जय सीता माई की जय जय श्री राम जय श्रीराम जय श्री राम जय श्रीराम मांगल्यं तनानेन लोकरक्षणहेतुना कंठे कंठे पद्मानि सुभगे संजीव शरदां शरौ ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः सूर्यादि नानानां ग्रहाणामत्यन्तम् अनुकूलिताफलसिद्धिरस्तु हेतुना कंठे पद्मानि सुभगे मां रक्षस्व शरदां शताम् ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रधारयतां ध्रुवाम् సాధారణంగా ఎక్కడైనా 2 మంగళసూత్రాలు చేయిస్తారు. ఎందుకంటే ఒక్క ఈ రోజున మాత్రమే అక్కడ గులాబీ రంగు కలిగినటువంటి అక్షతలను అక్కడ స్వామి వారికి వేస్తుంటారు అక్కడ. కాబట్టి ఇప్పుడు
మనం నేత్రపరంగా ఎంతో ఆనందంగా మనం ఈ స్వామివారి యొక్క కళ్యాణాన్ని మనం గమనించాం. మంగళసూత్ర ధారణ కూడా అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి మరొకటి ఏమీ లేదు, కేవలం మనల్ని రక్షించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం తప్ప స్వామి అందరికీ అండగా ఉండి మనల్ని రక్షించాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ఇక మనమంతా కూడా నిర్భయంగా నిశ్చయంగా ఉండాలి. అయితే ఒక్క విషయాన్ని మనం గమనించాలి, తల్లిదండ్రుల ప్రేమను పొందాలి అంటే తల్లిదండ్రులు ఏది ఆశిస్తున్నారో అలాంటి మార్గంలో మనం నడవాలి. కాబట్టి మన ప్రవర్తన కూడా ఆధ్యాత్మిక పరంగా ఉండి పరమాత్ముని మీద భక్తి భావనలు కలిగి ఉన్నప్పుడు పరమాత్ముని యొక్క సంపూర్ణమైనటువంటి అతని యొక్క మంగళాశాసనాలు ఆశీర్వచనాలు మన మీద ఉంటాయి. కాబట్టి మనమంతా ఇక నుండైనా అంటే ఇంతవరకే ఉన్నాం అని మనం చక్కనైనటువంటి మార్గంలో ఇతరులకు ఎవరికి ఎలాంటి హాని చేయకుండా మనం సుఖంగా ఉండడానికి ఈ విధంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం అవుదాం. జై శ్రీరామ్. పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు, నవ్వేనే పెళ్లి కూతురు. పేరు కల జవరాలే పెళ్లి కూతురు, పేరు కల జవరాలే పెళ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెళ్లి కూతురు, నెర బిరుదు మగని కంటేను పెళ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు. పతి పెరనే చీనిదిగో పెళ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు. పతి పెరనే చీనిదిగో పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పెట్టెనే పెద్ద తుడుము పెళ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెళ్లి కూతురు. పెట్టెనే పెద్ద తుడుము పెళ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెళ్లి కూతురు. గట్టిగా వెంకటపతి గౌగిటను, గట్టిగా వెంకటపతి గౌగిటను. వడి పెట్టిన నిదానమైన పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. కొంత పెడమరలి వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష పురుషోత్తమ పుండరీకాక్ష హరిసంకర్షణ అదోక్షయా త్రివిక్రమ నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ. చింతయామి యూయం మహితా జనార్దన మత్స్య కూర్మవరా విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం. అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి, అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం. చింతయామి యోయం చింతయామి యోయం చింతయామి యోయం. ప్రియః తథేతి వాయునాహతతో తస్య దక్షిణాం ప్రజామేకామస్సమృజ్యత. రాజా రామచంద్ర భగవానికి ద్వితీయ పర్యాయం. ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు. ప్రజా
पुष्कयोरदधात् सपमो तस्याग्ने भाजये हवाः पुष्कयोर्निहितः सपः दक्षिणानां प्रतिग्रहे सत्यमजीमहे श्रीशयतामये विदास्ते द्रव्यति भगुंसि प्रिये प्रिया यज्ञस्य काम्य प्रियः तथेति वा रामचंद्र भगवान् शांतिरसो पुष्टिरसो दष्टिरसो वृद्धिरसो अविज्ञमसो आयुष्मसारोग्यमसो प्रजापति स्त्रियान्विषः पुष्कयोरदधात् सपमो तस्याग्ने भाजये हवाः पुष्कयोर्निहितः सपः दक्षिणानां प्रतिग्रहे वाचः सत्यमसीमहे यशश्रीश्रयतामये यथास्ते द्रव्यति भुगुंसि प्रिये प्रिया यज्ञस्य काम्य प्रियः तथेति वायुराहतो आदित्य सत्यमो विदे पुष्पशुमान् भवति चन्द्रभावापां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद यो
राजा रामचंद्र भगवान की जय श्री राम, जय श्री राम। నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గణేష్ అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి అంతయు నీవే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓ రామని నామ समवेष्टाय हरीशाभीष्टदाय वादिप्रमथनायास्तु महावीराय मङ्गलम् मङ्गलाशासनवरायास्तु मङ्गलो गोविन्द रामचन्द्र भगवान् की सीतामाई की पवन सत हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की तद्विप्रात विपिन्यवाजाग्रवागं तस्मिन्धते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् यज्ञे सीतावल्लभाय धीमहि रामचन्द्र प्रचोदयात् तमेवं विद्वान् अमृतय भवति नान्यः पन्था अयनाय विद्यते మళ్ళీ ఆయన లేచిండంటే దొరకడు కదా తీసేసుకుంటే అయిపోతుంది ఆగుతాడు బయట ఆగుతాడు ఇది ఇట్లా పోతాడో ఇట్లా పోతాడు ఈడని కాబట్టి ఎక్కైతే తిప్పాడు అడగలేము నూకేస్తారు ఈడ ఇప్పుడు కూర్చున్నాడు కదా కూర్చున్న దగ్గరికి పోయి తీసుకుందాం మళ్ళీ ఇది మొక్కుతాడేమో మళ్ళీ మొక్కేంత ఆడాలి అట్లా అయిపోయినాక తీసుకోమంటాడు చేస్తాడు లోపు వెళ్ళిపోయినాక ఫ్రెష్ पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अनुकूलराजनीय योग्यता अभिसिद्धिरस्तु धनं धान्यं वशं बहुपुत्रलाभं कृतसंवत्सरं दीर्घमायुः